అక్రమంగా రైల్లో గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 3 లక్షల విలువైన 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఒకరిని రిమాండ్కి తరలించారు. ఇక ఈ కేసులో మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. కోనార్క్ ఎక్స్ప్రెస్ లో ఒడిశా నుంచి తెలంగాణకు అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్నట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. పక్కా ప్లాన్తో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని 2వ ప్లాట్ఫామ్ పై గంజాయిని పట్టుకున్నారు. రాయగఢ్ జిల్లాకు చెందిన బహన్సాల్ సింగ్ ను అదుపులోకి తీసుకోగా గంజాయి విక్రేత భరత్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.